హాయ్ ఫ్రెండ్స్, మా స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చెప్తున్నానండి. మాలో ఇది డెలివరీ పేషెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళకైతే ఎక్కువ పెడుతూ ఉంటారన్నమాట. ముందు దొండకాయలు అనేవి అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ వేసుకోవాలండి. తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకొని ముందు మనం ఇది పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకొని తర్వాత ప్యాన్ ఆన్ చేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక మనం వాటర్ అనేది ఇలా వేస్తే ఇలా బబుల్స్లో రావాలి. ఇలా బాల్స్లో వస్తే ప్యాన్ బాగా హీట్ అయినట్టు. అప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మనం ముందుగా కట్ చేసుకుని దొండకాయలు ఉంటాయి కదండి, ఆ దొండకాయలు వేసుకోవాలి. వేసుకొని ముందు మనం దొండకాయలు అనేవి బాగా ఫ్రై అయినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మాకు ఇది డెలివరీ పేషెంట్స్ ఉంటారు కదండి, 5 months 3 months డెలివరీ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఎక్కువగా పెడుతూ ఉంటారు ఈ దొండకాయ కర్రీ అనేది. ముందు మనం దొండకాయలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారండి, నేను చూపించిన విధంగా కట్ చేసుకొని వాటిని దొండకాయల్ని బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా చెప్పాం కానీ మిక్సీలో అనేది ఇలా కొంచెం బరకనే మనం పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దొండకాయలు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. కిందన మాడకుండా ఒక 5 minutesకి కలుపుకుంటూ ఉండాలన్నమాట. దొండకాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు దొండకాయలు అనేవి బాగా ఫ్రై అయ్యాక నేను ఇక్కడ కరివేపాకు వేసుకుంటున్నానండి. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ ఒక 15 minutes ఫ్రై అవ్వాలండి. దొండకాయలు అనేవి కొంచెం బాగా ఫ్రై అవుతేనే ఆ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 15 minutes చూసా కదండి, 15 minutes అయ్యాక మన దొండకాయ అనేది ఇలా బాగా ఫ్రై అయిందన్నమాట. చూసారండి, ఇలా దొండకాయ అనేది కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో మారినంత వరకు కూడా మనం దొండకాయని ఫ్రై చేసుకోవాలండి. అనేది కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా చేసుకున్న మిక్సీలో పేస్ట్ చేసుకున్నాం కదండి, అదంతా కూడా మనం ఈ దొండకాయ ఫ్రైలో వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు డెలివరీ టైంలో ఎక్కువ తింటే మంచిది, అందుకని మాకు ఇలా దొండకాయ ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసి ఇలా అయితే చేసి పెడతారండి మాకు డెలివరీ టైంలో అయితే. ఇప్పుడు ఆ దొండకాయలో మొత్తం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ పేస్ట్ అంతా వేసుకొని మనం ఫ్రై అయితే చేసుకోవాలండి. కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని మనం బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే మనం వేసుకోవాలండి. కొంచెం వాటర్ అయితే వేసుకొని మళ్ళీ కూర అంతా కూడా ఒక 15 minutes మళ్ళీ కొంచెం వాటర్ అంతా మళ్ళీ ఇంకినంత వరకు కూడా కూర అనేది ఉడకనివ్వాలి. ఈ కూర అనేది కొంచెం ఫ్రై అయ్యాక ఆ పేస్ట్ వేస్తేనే మనకి ఆ కూర టేస్ట్ అయితే వస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకొని తినండి, దొండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇంకా మసాలా ఏమీ వేయము, ఓన్లీ ఆ పేస్ట్ తోటే కర్రీ అనేది చేస్తాము. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారండి, ఇలా దొండకాయ ఫ్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది.
మెయిన్ డెలివరీ పేషెంట్స్కి అయితే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆ టైంలో. చూసారండి, దొండకాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. ఇదేనండి మాకైతే డెలివరీ టైంలో ఎక్కువగా మాకు పెడుతూ ఉంటారు ఈ దొండకాయ ఫ్రై అనేది. చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే. ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఇలా ట్రై చేయండి. దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసి చేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ ఫ్రై వేసుకొని తినండి, చాలా 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 బాగుంటుంది. ఈ రైనీ సీజన్ కూడా చాలా బాగుంటుంది. పక్కన నేను క్యారెట్ పొటాటో ఫ్రై కూడా చేశాను.